ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుందన్నారు మేయర్ బొంతు రామ్మోహన్. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందన్నారు. నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మేయర్. శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణలో అతి ముఖ్యంగా హైదరాబాద్ లో అతి ఎక్కువ పెద్ద పండుగలుగా చెప్పుకునే గణేష్ నిమజ్జనం బోనాలు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగలు. దాంట్లో గణేష్ నిమజ్జనం గణనాథునికి 9 రోజులు 10 రోజులు 11 రోజులు కొలిసే సందర్భాలు ఎక్కడ ఎన్ని వందలు లక్షలున్నా కూడా దేశంలోనే ప్రఖ్యాతి గాస్తూ రోజు రోజులు ఎన్నో రోజుల నుంచి ప్రతినిత్యం కొన్ని లక్షల మంది ప్రజల్ని ఇలా వీక్షించడానికి దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు దేశంలోకెల్లా ప్రతిష్టాత్మకంగా భావించే ఖైరతాబాద్ వినాయకుడిని ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొన్ని లక్షల మంది వీక్షించి ఆనందంగా ఆస్వాదించే సందర్భం. నిజంగా పూణే, మహారాష్ట్ర, బాంబే ఇతర నగరాల్లో గణేష్ నిమజ్జనాలు గణేష్ పండుగ జరిగినప్పటికీ హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనం గణేష్ విగ్రహ గణనాథుని దర్శనానికి వచ్చే ప్రతిష్టత భిన్నంగా ఉంటుంది. ఇవాళ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం అంటే కొన్ని లక్షలాదిగా అది ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుంటేనే పూర్తి స్థాయిలో మనస్తృప్తి కలిగే విధంగా ఖైరతాబాద్ వినాయకుని మహిమలు ఇలా ప్రజల్ని తన చల్లని కన్నులతోటి ఆశీర్వదించే తీరు ఇలా మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సందర్భం. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేసీఆర్ గారు గణనాథుడి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో జరిగే గణేష్ నిమజ్జనాన్ని అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకొని గత 2-3 సంవత్సరాల కాంచి ఏ రకంగా చేస్తున్న గత అనుభవాలతోటి ఇంకా పరిణితి చెంది గత అనుభవాల దృష్టిలో పెట్టుకొని ఎంత ప్రశాంతంగా చేసినామనేది గతంలో ప్రజలందరూ కూడా చూసారు. దాన్ని ఇంకా మెరుగుపరుచుకొని అక్కడ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కానీ ట్యాంక్ బండ్ మీద కానీ నక్లెస్ రోడ్డుకి కానీ చుట్టూ హైదరాబాద్ మొత్తం గణేష్ ఇలా నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా ఏ చిన్న అసౌకర్యం లేకుండా ఏ చిన్న ఇబ్బందులున్నా కూడా ఇలా సహాయ సహకారం అందిస్తానికి హైదరాబాద్లో ఉన్న జిహెచ్ఎంసీ, పోలీస్, ఇలా ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అన్ని వాటర్ బోర్డ్, హెచ్ఎండి అన్ని డిపార్ట్మెంట్లో ఇలా కలిసి ఇలా ప్రజలకు ఏ చిన్న సౌకర్యం జరగకుండా ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేయడం జరిగింది. దాదాపు 20,000 మంది పోలీసులతోటి ఇలా కొన్ని వేల మంది ఇలా శానిటేషన్ సిబ్బంది, కొన్ని వేల మంది ఇతర డిపార్ట్మెంట్ల సిబ్బందిని ఎప్పటికప్పుడు ఇలా చీమ చిటుకుమన్నా కూడా తెలిసే విధంగా ఇలా పర్యవేక్షణకు సులువుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియాలో కానీ బయట కానీ పిచ్చి ఇలా ప్రకటనలు పిచ్చి ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అలాంటిదేం లేదు. హైదరాబాద్ పోలీస్ ఇలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడానికి ఇలా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఇలా 10 జిల్లాల నుంచి కూడా అదనపు బలగాల్ని కూడా పెట్టి ప్రజలకు అసౌకర్యం జరగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. ఇలా ఇంకా వినూతనంగా ఇలా ఖైరతాబాద్ వినాయకుడు కానీ మిగతా గణేష్ నిమజ్జనానికి సంబంధించినవన్నీ కూడా గతంలో రకంగా కాకుండా అన్ని ఇలా హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి వచ్చే అన్ని గణనాథుని ఇలా మండపాలన్నీ కూడా సకాలంలో ఇలా ప్రజలు ప్రశాంతంగా వీక్షిస్తానికి వీలైన తొందరగా కదిలిస్తానికి కూడా పోలీసు మిగతా ఇతర శాఖలన్నీ కూడా ఒక పకడ్బందీ మాస్టర్ ప్లాన్ తోటి ఇలా డే టైంలోనే నిమజ్జనం అయ్యడానికి ఇలా అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.